ये से रवाना होने को तैयार है। ट्रेन नंबर 1766 भद्राचलम रोड सिकंदराबाद एक्सप्रेस to leave from platform number 1. సో టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 5 o'clock అయితే అయింది. కరెక్ట్గా 5 అంటే 5 o'clock అయితే కనుక స్టార్ట్ చేశారు. సో ఇక్కడి నుంచి మనకైతే కనుక 300 కిలోమీటర్స్, ఆల్మోస్ట్ 280 కిలోమీటర్స్ అయితే మనం ట్రావెల్ చేయబోతున్నాము. దీనికి గాను 4 hours 25 minutes అయితే కనుక టైం తీసుకున్నట్టు ఈ ట్రైన్. బట్ నేను ఫాస్ట్ టైమింగ్స్ చూశాను, ఫాస్ట్ ట్రైన్ సర్వీసెస్ ఒక్కటి కూడా కరెక్ట్ టైంలో అయితే వెళ్ళలేదు. ఇదన్నీ ఇల్లు లేదు, చూద్దాం మన ఈ వీడియోలో. సో ప్రజెంట్ భోగి మొత్తం అయితే కనుక చాలా నీట్గా అయితే ఉంది, అన్ని నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. భద్రాచలంలో స్టార్ట్ అవుతుంది కదా, సో క్లీనింగ్ అయితే అయిపోయినట్టు ఉంది. భద్రాచలంలో అయితే ఖాళీగానే ఉంది ట్రైను, తర్వాత అయితే ఫిల్ అవుద్దాము. ఇంకొకటి ఏంటంటే ఈ ట్రైన్కి ఆల్మోస్ట్ 26 స్టాప్స్ అయితే ఉన్నాయి భద్రాచలం నుంచి సికింద్రాబాద్ వరకు. సో భద్రాచలం తర్వాత మనమైతే ఫస్ట్ స్టాప్కి అయితే వచ్చాము. సో ఇది గాంధీపురం రైల్వే స్టేషను, చూసేది ఎంత చిన్నదో. సో ఇది ఒక రిక్వెస్ట్ స్టాప్, సో దాన్నే హాల్ట్ అని కూడా అంటారు. చాలా చిన్న స్టేషను, ఒక ప్లాట్ఫామే ఉంటుంది. మార్నింగ్ పూట చూస్తే కనుక చాలా అద్భుతంగా అయితే ఉంది, నాకైతే బాగా నచ్చింది. సో ఇది వచ్చేసరికి ఎక్స్ప్రెస్, కానీ మనకైతే కనుక పాసింజర్ లెక్క 26 స్టాపుల్లో అయితే కనుక మనకు ఆగుద్ది. నేనైతే కనుక మ్యాక్సిమం అన్ని స్టేషన్ని కవర్ చేయను, వరంగల్ వరకు అయితే కవర్ చేస్తా ట్రై చేస్తాను. వరంగల్ నుంచి నేను ఆల్రెడీ ఒక ట్రైన్ జర్నీ చేశాను, మెమో ట్రైన్లో అయితే కనుక ట్రావెల్ చేశాను కాబట్టి ఆ వీడియో కూడా ఉంది, మీకు నచ్చితే కనుక అది కూడా చూడండి. వరంగల్ వరకు అయితే కనుక నేను కవర్ చేస్తా ట్రై చేస్తాను అన్ని స్టాప్స్. పొద్దున్నే రైల్వే స్టేషన్ చూస్తానికి చాలా అద్భుతంగా అయితే ఉంది. టైం వచ్చేసరికి 5:30 అవుతుంది. ఎలా ఉందంటే ఒక అడవిలో ఒక రైల్వే స్టేషన్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. విరూపాక్షలో మనకి చూపిస్తారు చూసారా, సేమ్ అలా ఉంది. మొత్తం మెయింటెనెన్స్ అయితే ఏమీ లేదు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే టికెట్ ఆప్షన్స్ కూడా ఉండవు, టికెట్ తీసుకుంటానికి కూడా మనకు కుదరదు, ఫోన్లోనే బుక్ చేసుకోవాలి. ఇక్కడ టికెట్ తీసుకునే ఆప్షన్ అయితే ఉండదు మనకి, ఒక్క ట్రైన్ మాత్రమే ఆగుద్ది ఇట్లాంటి స్టేషన్స్లో. ట్రైన్ అయితే ప్రజెంట్ డిలే అయితే ఏమీ లేదు, ఆన్ టైంలో తీసుకొచ్చాడు. సో 1 minute అంటే 1 minute స్టాపే, ఆపాడు మళ్ళీ వెంటనే స్టార్ట్ చేసాడు. ఇక్కడ బాబాయ్ వాళ్ళు ఏదో చేస్తున్నట్టున్నారు. ఇది ఒక కోర్ పల్లెటూరు, సో మనకంతా కనుక విలేజ్ అట్మాస్ఫియర్ లాగానే ఎక్కువ ఉంటుంది. గాంధీపురం ఈ స్టేషన్ నేనైతే మర్చిపోను. మాటల్లోనే మనం కారేపల్లి జంక్షన్ అయితే కనుక క్రాస్ చేసేసాము. ఇక్కడ అన్ని బుడ్డి స్టేషన్స్. ఈ ట్రైన్ జర్నీ భద్రాచలం నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి నాకు ఎలా ఉందంటే, ఈ ట్రైన్ జర్నీలో నేను ఏదో ఒక విలేజ్లో బస్సులో వెళ్తే ఎలా ఉంటుంది అలా ఉంది. బుడ్డి స్టేషన్లు. నా లైఫ్లోనే ఫస్ట్ టైము పొద్దున్నే 6 o'clockకి ఆకలేసి సమోసా అయితే తినేసాను. పొద్దున్నే 6ంటికి సమోసా ఎప్పుడు తినలేదు. కోర్ పల్లెటూరు. తిరిగిపోయిందంతే లొకేషన్. 6 o'clock అయితే మనం డోర్నకల్ అయితే వెళ్ళాలి. ఇక్కడైతే కనుక ఆగిపోయింది, ఎంతసేపు ఆగుతుందో తెలియదు. ప్రజెంట్ అయితే మనమైతే కనుక ఆన్ టైంలోనే ఉన్నాం, ఒక 1 or 2 minutes డిలేతో. క్రాసింగ్ పడినట్టుంది, అందుకని మన ట్రైన్ అయితే ఆపేశారు. చాలాసేపు నుంచి ఆగిపోయి ఉంది ట్రైన్. అది కొంచెం చూసారా, రెడ్ కలర్లో కనిపిస్తుంది, ఐసేఫ్ కోచెస్, సారీ LHB కోచెస్. ఆ ట్రైన్ వల్ల మన ట్రైన్ అయితే ఆపేశారు. ఇప్పుడు వరకైతే నన్ను ఇబ్బంది పెట్టలేదు ఈ ట్రైను, మార్నింగ్ పూటలు కదా, బాగానే ఉంది. ట్రైన్ అయితే 20 నిమిషాల తర్వాత అయితే బయలుదేరింది. ఇది ఒక జంక్షను. సో విజయవాడ నుంచి వచ్చే ట్రైన్లు ఇటు నుంచి వస్తాయి మనకి, ఇక్కడ దాకా వచ్చి డోర్నకల్ దగ్గర బ్యాక్ సైడ్ తీసుకుని అటు వెళ్ళిపోతాయి అన్నమాట, అటు స్ట్రైట్. డోర్నకల్ జంక్షన్కి అయితే వచ్చేసాము. నాకు తెలిసి ట్రైన్ అయితే ఫుల్ అవుద్ది అనుకుంటా, చాలామంది అయితే ఉన్నారు ఎదుర. ఇక్కడ యాక్చువల్గా గూడ్స్కి ఫేమస్ అనుకుంటా, ఎందుకంటే మనకి భద్రాచలం దగ్గర సింగరేణి ఉంది కదా, సో అక్కడి నుంచి గూడ్స్ అయితే వస్తుంది కదా, అందుకని ఈ ట్రాక్లో ఎక్కువ నేను చూసిన అన్ని గూడ్స్ పడలే, చాలా వరకు అన్ని గూడ్స్ పడలే. ఎందుకంటే మన ట్రైన్ నెంబర్ చెప్పలేదు కదా, 17660.
చూసారా 6:20 అయింది. 20 మినిట్స్ డిలే. యాక్చువల్లీ 6 o'clock రావాలి ట్రైన్. భలే ఉంది. ఓల్డ్ కన్స్ట్రక్షన్ అనుకుంటా, చాలా ఓల్డ్ కన్స్ట్రక్షన్. అసలు ఇప్పుడుది కాదు ఇది, ఎప్పుడుదో ఓల్డ్. మనం మాట్లాడుకున్నాం కదా, అదిగోండి బొగ్గు. ఇక్కడ సింగరేణి ఉంది కదా, సో మనకైతే కనుక చాలా అంటే చాలా ట్రైన్స్ అయితే ఉన్నాయి. అన్ని గూడ్స్ ట్రైన్లు అండి, బొగ్గు ట్రైన్లే, ఫుల్లీ లోడెడ్. డోర్నకల్ నుంచి అయితే కనుక మనం 20 మినిట్స్ డిలేట్ అయితే కనుక బయలుదేరిపోయాము. డోర్నకల్ వచ్చినా కానీ ఇంకా ట్రైన్ అయితే ఫిల్ అయితే అవ్వలేదు, తర్వాత అయితే ఫిల్ అవుద్ది అనుకుంటా. సో మనం ఫాస్ట్గా నీకొండ అయితే దాటేసాము. తర్వాత అయితే ఎలుగురు అనే ప్లేస్ కూడా మనం దాటేసాము. ప్రజెంట్ అయితే వరంగల్ దగ్గర అయితే ఉన్నాము. ఈ ట్రైన్ ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తున్నాడు, ప్యాసింజర్ ట్రైన్ కదా, సో ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తున్నారు. అండ్ ఈ అమ్ముకునే వాళ్ళు కూడా ఎక్కడ పడితే అక్కడ ఆగేసి ఎక్కడ పడితే అక్కడ ఎక్కేస్తున్నారు. మెయింటెనెన్స్ వర్క్ అయితే జరుగుతున్నట్టున్నాయి. ఇది ప్రజెంట్ మనకి వరంగల్ అవుట్స్కట్స్. నెక్స్ట్ అయితే మనం కాజీపేటకి అయితే వచ్చేస్తాము. వరంగల్లో కంటే కాజీపేటలోనే మనకి ఎక్కువసేపు స్టాప్ అయితే ఉంది. ఇక్కడ మనకి 5 మినిట్స్ స్టాప్. ట్రైన్ అయితే ప్రజెంట్ పెండియాల్ అనే ఒక చిన్న స్టేషన్కి అయితే వచ్చింది. ఈ ప్లాట్ఫామ్ చాలా చిన్నది. అండ్ ఆల్సో అక్కడ గార్డ్కి ఉన్న రూమ్ చూసారా, చాలా బుడ్డి రూము. ఈ ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు అయితే నాకు ఒకటే ఫీలింగ్ వచ్చింది, సిటీస్లో కాదు ఏదో పల్లెటూరులోంచి వెళ్తున్న ఫీలింగ్ అయితే వచ్చింది నాకైతే. ఇక్కడ మనకి ఎగ్జాక్ట్గా 1 మినిట్ స్టాప్. ఇక్కడ నుంచి మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. ప్రజెంట్ అయితే మనం డైరెక్ట్గా గట్కేసర్ అయితే వచ్చాము. ట్రైన్ గట్కేసర్ వచ్చే టయానికి 2 hours అయితే డిలేతో నడుస్తుంది. 9 కల్లా చల్లపల్లిలో ఉండాలి, బట్ ఇప్పుడైతే కనుక ఆల్మోస్ట్ 11 అయితే అయిపోయింది. వచ్చేసాం మన చల్లపల్లి. ఏ ప్లాట్ఫామ్ ఇచ్చాడు, దగ్గరలో ప్లాట్ఫామ్ ఇస్తే బాగుండు. దూరం అయితే అల్లాడిపోతాం, మళ్ళీ వెనక్కి నడుచుకుంటూ రావాలి. ఏమో భయ్యా తెలీదు, చూస్తున్నాను. వెల్కమ్ టు చల్లపల్లి. సో ఇక్కడికి మనకి ట్రైన్ అయితే 11 o'clock అయితే వచ్చింది. టైం చూసారు కదా, 11:05 అయితే అయింది. మనకి ఇక్కడికైతే 9 o'clock రావాల్సింది, 11 o'clock అయితే వచ్చింది. మనం అయితే వెళ్ళిపోతున్నాం. సో ఈ వీడియోకి అయితే ఇంతే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తాం మాత్రం మర్చిపోతాం.